హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వీడియో అంటే చికెన్ ఫ్రై చేస్తున్నాను. సో మీతో షేర్ చేద్దామని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే చికెన్ ఫ్రై అయితే చూసేయండి. నేనైతే మా ఇంట్లో అయితే లేను, ఫెస్టివల్కి వచ్చాను అనమాట మా మమ్మీ వాళ్ళ ఇంటికి. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఈజీగా నా స్టైల్లో చికెన్ ఫ్రై చేసి చూపిద్దామని అనుకుంటున్నా. సో వీడియో కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. సో ఓకే, సో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను చికెన్ మొత్తం చేయట్లేదు, కొంచెం చికెన్ తీసుకొని చేస్తున్నా. ఒక ½ కేజీ కంటే ఎక్కువ, ఒక ½ కేజీ కంటే కొంచెం అటు ఇటుగా చేస్తున్నాను. ఎందుకంటే కర్రీ చేస్తారు కదా, అందులో నుంచి కొంచెం చికెన్ తీసి నేను ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఇది కంప్లీట్లీ నా స్టైల్. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. సో అది ఆల్రెడీ చికెన్ కర్రీ కలిపిన స్పూన్ అనమాట, అందుకే మీకు ఎట్లా అనిపిస్తుంది. ఆనియన్స్ వేసుకోవాలి. సో ఇంకా ఏమంటారు, ఆయిల్ అనేది వేడెక్కలేదు. సో అందుకే ఏం ఉల్లిగడ్డలు అనేవి అట్లనే ఉన్నాయన్నమాట. సో కడాయిలో ఆయిల్ పోసుకోగానే వేడెక్కడానికి వేసేసిన. సో కలుపుకొని కొంచెం సేపు పెట్టుకోండి. పచ్చిమిర్చి, ఆనియన్ మిక్స్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి. సాల్ట్ వేసేసుకోవాలి, కొంచెం వేసుకోండి. తర్వాత మళ్ళీ చికెన్ వేసిన తర్వాత ఎట్లనే వేసుకుంటాం కాబట్టి ఒక ½ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ ఫ్రై తొందరగా అవుతుంది కదా. అండ్ మీ దగ్గర ఉంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి ఈ టైంలోనే. యాక్చువల్లీ నేను వెల్లుల్లిపాయలు కంపల్సరీ వేస్తాను అన్నమాట ఈ ఫ్రైస్లోనే. ఇంకా చికెన్ ఫ్రైలో అయితే ఇంకా చాలా వేస్తాను, బట్ ప్రస్తుతానికి ఇక్కడ లేవు, నేను ముందే చూసుకోలేదన్నమాట. బట్ డెఫినెట్గా వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకొని పొట్టుతో కానీ మంచిగా కడిగి కొంచెం హాఫ్ క్రష్ ఇట్లా కొంచెం నలిగేటట్టుగా దంచుకొని పచ్చగా అన్నట్టుగా వేసుకోండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా వెల్లుల్లిపాయలు అయితే మస్ట్ అండ్ షుడ్ అయ్యండి. కరివేపాకు వేస్తున్నాను. సో వెల్లుల్లిపాయలు అయితే వేయలేదు, లేవని ఖచ్చితంగా వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఒకటి. అండ్ ఇంకా నెక్స్ట్ చెప్తాను ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు కరివేపాకు వేసేసి కలిపేసిన తర్వాత కొంచెం సేపు అట్లనే పెట్టేసుకొని మనం చికెన్ వేసుకోవాలన్నమాట. చికెన్ మంచిగా క్లీన్ చేసుకొని కొంచెం సేపు ఆనియన్ ఇదంతా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసాను. వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసిన తర్వాత చికెన్ వేసేసుకోండి. ఆ వెల్లుల్లిపాయలు కొంచెం మిక్స్ అవ్వాలన్నమాట, అంటే నూనెలో కొద్దిగా ఫ్రై అవ్వాలి ఆ పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వెల్లిపాయలు వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసాను. వెల్లిపాయలు వేసుంటే కొంచెం లేట్ వేసినా పర్వాలేదు, అడుగంటకుండా చేసుకోండి. నాన్ స్టిక్లో అయితే బాగుంటుంది, బట్ నాన్ స్టిక్లో చేయట్లేదు కదా, నేను కడాయిలో చేస్తున్నాను. కొంచెం అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా, మీకు తెలుసు. సో పసుపు వేసేసుకోవాలి. ఆల్రెడీ పసుపు వేసినట్టే కలర్ కనిపిస్తుంది, బట్ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కెమెరా లైటింగ్ ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడే నేను వేస్తున్నాను యాక్చువల్గా పసుపు. సో బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ వేయకుండా కూడా చికెన్ ఫ్రై చేయొచ్చు, అది కూడా ఇంకా బాగుంటుంది. నేను అది కూడా ఎప్పుడైనా మీకు చేసి చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇది కెమెరా వచ్చేసి మా అమ్మ తీస్తుందన్నమాట. సో ఫ్రై అయిపోయింది బాగా. ఇప్పుడు చికెన్ తీసుకొని మంచిగా 1 or 2 times వాష్ చేసుకున్న తర్వాత నేను ఒక లెగ్ పీస్ తీసుకున్నా, దానికి కాట్లు పెట్టుకోండి. అండ్ ఇంకా మిగతావి నార్మల్ పీసెస్ తీసుకున్నాను. అండ్ కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకున్నాను, ఎందుకంటే లెగ్ పీస్ కుక్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ ఫ్రై కదా, మనం ఎలాంటి వాటర్ యూజ్ చేయం కాబట్టి కొంచెం అది ఆవిరికే మగ్గనివ్వాలి బాగా, ఎందుకంటే చికెన్ అనేది సాఫ్ట్ అయితే అవ్వాలి. సో వేసేసుకున్న తర్వాత మంచిగా
అంతా చికెన్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని లైట్గా సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ అనేది ఒకేసారి మొత్తంగా వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటే ఏంటంటే మనకి కర్రీ ఏదైనా కర్రీ కానీ ఫ్రై కానీ కంప్లీట్ అయ్యే వరకు కరెక్ట్గా పడిపోతుంది అనమాట. సాల్ట్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా. సో ఇప్పుడు నేను మళ్ళీ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. కొంచెం చికెన్ పైన కొద్దిగా చల్లుకుంటే ఏంటంటే పీస్కి కూడా ఉప్పు కారం సాల్ట్ అవన్నీ పడతాయి అన్నమాట. సో బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట మంచిగా. అండ్ ఫ్రై కాబట్టి వెల్లిపాయలు, కరివేపాకు అండ్ పెప్పర్ పౌడర్ ఈ 3 అయితే కంపల్సరీ. నేను చేసే ఫ్రైలలో అయితే ఈ 3 కంపల్సరీ ఉంటాయి. నాన్ వెజ్లో చికెన్లో ఈ 3 లేనిది అసలు టేస్ట్ రాదు. సో కంపల్సరీ మీరు ఈ 3తోటి నేను చేసిన విధానంలో ట్రై చేయండి. ఖచ్చితంగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి కొంచెం సేపటి వరకు. అది నేనైతే మూత పెద్దగా అయిపోయిందనమాట. సో ఇట్లా పెట్టినా కూడా పట్టట్లేదు ఇది. సో నేను వేరే మూత అయితే పెట్టేశాను. కొంచెం సేపటికి చికెన్ని ఉడకనివ్వాలి. చికెన్ మ్యాక్సిమం ఉడికిపోవాలి, ఎందుకంటే మనం దాంట్లో ఉన్న వాటర్తోనే ఉడికించి అవి ఆవిరవుతాయి కదా. సో చూసారు కదా, మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మూత తెరవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ చికెన్ మగ్గిపోయింది. ఈ మాత్రం కుక్ చేస్తే చాలు. అంటే మిగతాది కూడా కుక్ చేస్తాము, బట్ కారం వేయక ముందుకి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకొని అడుగు ఏమైనా అంటున్నట్టు అనిపిస్తే అడుగు నుంచి కలుపుకోవాలి, అడుగు అంటకుండా. సో ఇందులో కారం, మసాలాలు ఇంకా ఏం వేస్తానంటే ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అంతే. మిరియాల పొడి ఇందాక చెప్పాను కదా, మిరియాల పొడి లాస్ట్లోనే వేసుకోవచ్చు, మిడిల్లోనైనా వేసుకోవచ్చు. సో కారం అయితే 2-3 స్పూన్స్ వేసాను, బట్ సరిపడానే వేసిన. సో బాగా కలిపేసుకొని గరం మసాలా, ధనియాల పొడి అండ్ వచ్చేసి చికెన్ మసాలా 3 వేసుకొని బాగా మిక్స్ చేయాలి. కారం మీకు సరిపడినంత వేసుకోండి. నేను 2-3 స్పూన్స్ నాకు తగ్గట్టుగా టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాను. నేను మరీ అంత ఎక్కువ తినాను కారం కాబట్టి, మేము కొంచెం మీడియంగానే తింటాము. సో ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ధనియాల పొడి తర్వాత గరం మసాలా, ఇది గరం మసాలా చూసి వేసుకోండి. గరం మసాలా మళ్ళీ ఘాటు ఉంటుంది, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము, రెడ్ కారం కూడా వేసుకున్నాము కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేసి బాగా కలుపుకోవాలి. చికెన్ మసాలా అనేది ఇప్పుడు వేయొద్దు, లాస్ట్లో వేయాలి కొంచెం సేపు తర్వాత. ఇది బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. సాల్ట్ ఏమైనా టేస్ట్ చూసుకోండి. సాల్ట్ అంటే మీరు టేస్ట్ చూసుకొని తక్కువ అయితే వేసుకోవచ్చు, అది ఇప్పుడే వేయాలి అప్పుడే వేయాలని ఏం లేదు. సో చూసారు కదా, ఆయిల్ అంతా ఆయిల్లో ఉడుకుతుంది చికెన్. చూడడానికి చాలా బాగుంది కదా. ఇంకా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ వరకు ఆ కారం ఉడకాలి, లేకపోతే కారం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. కారం అంతా ఉడికిన తర్వాత, సో నేను అదే చెప్తున్నాను అనమాట ఇక్కడ. కానీ ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. అన్నంలో, చపాతీ, పూరి ట్రై చేయండి. చికెన్ ఫ్రై అంటే ఏదో పెద్ద మాడిపోతుంది అది ఇది అని అనుకుంటారు, అట్లా ఏం ఉండదు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదే స్టైల్లో ఎవరు చేస్తారో కావాలంటే ఆల్రెడీ ఇదే స్టైల్లో మీరు ఎవరైనా చేస్తూ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, కొంచెం జ్యూసీగా అయింది. ఇంకొంచెం ఉడకాలన్నమాట. చికెన్ పచ్చిగానే ఉంటుంది, మనకి ఎట్లా అనిపిస్తుంది ఉడికినట్టు, బట్ ఉడకదన్నమాట. ఇంకా టైం పడుతుంది. మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. సో మూత పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది చేతితో ఇట్లా స్ప్రింకిల్ చేసుకోండి. దాని బదులు లేదా కప్తో లైట్గా వేసుకోండి. ఫ్రై కదా, వాటర్ వేసిన పర్వాలేదు, కొంచెం అంతే. ఏదో చికెన్ అనేది మగ్గడానికి వేసినాను, కానీ ఎక్కువ వేసుకోవద్దు. మరి చూసారా, అసలు వేసినట్టే లేకుండా లైట్గా వేసానంట. జస్ట్ అది చికెన్ అనేది మంచిగా ఉడికి సాఫ్ట్ అవ్వడానికి. మనం లైట్గా వాటర్ పోయలేదనుకోండి, చికెన్ అనేది మాడిపోతుంది, బట్ ఉడకదు మనకి. అడుగంటకుండా పోసాను అంతే. సో మూత పెట్టి అది బాగా ఉడకనివ్వాలి. సో ఆయిల్ అనేది ఇట్లా వచ్చింది కదా, ఇంకా కొంచెం మసాలా అనేది పచ్చిగానే ఉన్నట్టుంది, కనిపిస్తుంది కదా,
అది మొత్తం ఇట్లా డ్రై అయిపోయి పైకి ఆయిల్ వస్తుంది. అప్పుడు చికెన్ ఫ్రై అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టు. సో చూసారు కదా, ఆయిల్ అనేది పైకి వస్తుంది, కొంచెం డ్రై కూడా అయిపోయింది. అండ్ లెగ్ పీస్ కూడా అక్కడ స్కిన్ అనేది ఊడిపోయింది, అంటే ఉడికిపోయింది. లెగ్ పీసే ఉడికిపోయినప్పుడు వేరే పీసెస్ కూడా ఉడికిపోతాయి. సో మీకు అక్కడ స్కిన్ అనేది ఊడిపోయిందంటే అర్థం చేసుకోండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో చికెన్. సో మొత్తం కలిపేసుకొని ఉప్పు కారం ఏదైనా మసాలాలు ఏదైనా తక్కువ పడితే ఇప్పుడే వేసేసుకోండి. ఇప్పుడు వేసేసుకొని టేస్ట్ చూసి మూత పెట్టేసి ఇంకా కొంచెం సేపు కుక్ చేసుకోవడమే, అంతే. ఇంకా దీంట్లో వేసేది ఏం లేదు. చికెన్ మసాలా ఒకటి వేసుకుని చెప్పాను కదా లాస్ట్లో, అది వేసుకోండి. లేదా మొత్తం దించే ముందు ఒక 2 మినిట్స్ ముందైనా అది వేసుకోవచ్చు. సో మళ్ళీ మూత పెట్టేసి సో అయిపోయిందనమాట. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి చూడడం అయితే మర్చిపోకండి ప్లీజ్. అండ్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అంత టేస్ట్ ఒక లైక్ చేయడం వల్ల మీకైతే ఏం టైం వేస్ట్ అవ్వదు కదా. టేస్ట్ కాకపోతే కొంచెం టైం టేకింగ్, ఒక 10-15 మినిట్స్ పడుతుంది, ఎందుకంటే మన చికెన్ ఉడకాలి. సో ఇప్పుడు నేను చికెన్ మసాలా అనేది వేస్తున్నాను. సో లాస్ట్లో వేసుకున్నాను అనమాట. చికెన్ మసాలా లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, మధ్యలో వేసుకుంటే అంత తెలీదు. సో వేసుకొని చూసారు కదా, ప్యాకెట్ నుంచి సరిగ్గా పడలేదని నేను స్పూన్తో వేస్తున్నా. చికెన్ మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 3-4 మినిట్స్ కుక్ చేసేసుకుంటే, దాని తర్వాత కరివేపాకు ఆల్రెడీ వేసేసాను, కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే. రైస్కి, చపాతీకి అండ్ ఉట్టిగా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. సో అండ్ ఇంకొకటి, పెప్పర్ ఇంకా వెల్లిపాయలు నేను వేయలేదు, బట్ అవైతే కంపల్సరీ మీరు వేసుకోండి. అవి ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేవని నేను వేయలేదు, బట్ అవి వేసుకొని చూడండి, ఇంకా టేస్ట్ అయితే అద్భుతం ఉంటుంది అనమాట. సో చూసారు కదా, అవుట్రేట్ ఇదన్నమాట. ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, ఇంతేనమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను, బికాస్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని అన్నంలోకి మనం ఒక గిన్నెలోకి డిష్ అవుట్ చేసుకొని రైస్లోకి తీసుకోవడమే. సో ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ పెట్టేసి చెప్పాను కదా. అండ్ నా వీడియోస్ అన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్, నా వీడియోకు ప్రతి ఒక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఎవరైనా ఫాలో చేయాలి అనుకుంటే చేయండి. సో ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి వీడియోకి. అండ్ కొత్తిమీర వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.